ఎస్ గాంధీవాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. విషయం మీరు అర్థం చేసుకోండి. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశాము. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ఇది. అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఏంటిది, దాని బేసిక్స్ ఏంటిది? ఒక దశాబ్దం నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని. ఇది ఇప్పటి పాలసీ కాదు, ఇప్పుడు ఆకస్మికంగా సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసిండ్రు. ఏం సారీ తెలుసు నీకు? ఓకే, అప్పుడు కూడా విషయం డిస్కస్ చేస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది? కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు, డిస్కషన్లు, ఫైల్ మీద మూమెంటు, ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున. సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఏమంటాడు 9,932 ఎకరాలు అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అవునా తిరుపాల్? ఓకే, మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని, పారిశ్రామికవేత్తలతోని, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, దిస్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది. ట్రాన్స్పరెంట్ పాలసీ. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లుంటారో మీరు అసలు పాలసీ ఒక జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి, క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి, ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియో ఇష్యూ చేసినాం కదా. ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారుస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయొద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి.
మీరు అధికారంలో ఇచ్చేది లేదు, మళ్ళా పాలసీ మారేది లేదు. మేము హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఈ పాలసీ ఉపయోగించుకొని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది.